అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 25వ వచనంలో పేతురు లోపలికి వచ్చేసాడు. కొర్నేలి ఎదురుగా వెళ్ళి అతను ఎదుర్కొని అతని పాదముల మీద పడి, అంటే ఆయన పాదాల మీద పడటానికి గల కారణాలు ఏంటి? వాళ్ళు దేనికోసం బ్రతుకుతున్నారు? వాళ్ళు ఎందుకు నడుస్తున్నారు? వాళ్ళు ఎందుకు భూమి మీద బ్రతుకుతున్నారు? సువార్తను ప్రకటిస్తున్నారు వాళ్ళు. పేతురు గారు ఇదిగో ఈ సంఘాన్ని నడిపించడానికి పెద్దగా నియమించబడ్డాడు. ఆయన గురించి నేను విన్నాను. ఇదిగో ఈయన పాదాలు సువార్త ప్రకటిస్తున్నాయి. ఈయన పాదాలు రోజు సంఘంలో గొప్ప గొప్ప స్టేజ్లో గొప్ప గొప్ప అధికారాలు ఉన్నారనుకోండి, అసలు వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? ఒక సేవకుడి దగ్గరకు వచ్చి విలువైనగా, లేకపోతే సేవకుడి దగ్గరకు వచ్చి గౌరవంగా మాట్లాడే వాళ్ళు ఉంటారా? సేవకుడు అంటే చాలా చిన్న చూపు ఉంటుందండి అధికారులకు, లోకంలో అధికారులకి. కానీ కొర్నేలి మాత్రం దీన్ని బట్టి తెలుసా, ఆయన చెబుతున్న సువార్త గురించి, ఆయన పాదాలకు ఆయన ఇచ్చిన గౌరవం, వాక్యాన్ని బట్టి, సువార్తను ప్రకటించడం బట్టి